హాయ్ హలో వ్యూయర్స్, లండన్ డే 3 ట్రిప్ స్టార్ట్ అయిపోయింది. మేము మేడం ట్యూసార్ట్స్ మ్యూజియంకి వచ్చేసాము. మేడం ట్యూసార్ట్స్ మ్యూజియం లండన్స్ ఫేమస్ బేకర్ స్ట్రీట్లో ఉంది. మేరీ ట్యూసార్ట్స్ ఈ మేడం ట్యూసార్ట్స్ వ్యాక్స్ మ్యూజియంని 22 మే 1835న 400 వ్యాక్స్ స్టాట్యూస్తో స్టార్ట్ చేశారు. ఈ వ్యాక్స్ స్టాట్యూస్ అన్నీ కూడా అప్పుడు ఆమె చేసినవే. బట్ కొన్ని ఇయర్స్ తర్వాత మార్చ్ 18, 1925న చాలా పెద్ద ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఈ వ్యాక్స్ మ్యూజియంలో. సో అప్పుడు చాలా స్టాట్యూస్ మెల్ట్ అయిపోయి బర్న్ అయిపోయినాయి. ఇప్పుడు 150+ స్టాట్యూస్ ఉన్నాయి. సో ఇక్కడ మనం హాలీవుడ్, బాలీవుడ్ స్టార్స్ని, సెలబ్రిటీస్ని, ఫేమస్ పర్సనాలిటీస్ని చూడొచ్చు. మ్యూజిక్ సింగర్స్ అలా చాలామందిని చూడొచ్చు. ఇక్కడ మీరు టెలిఫోన్ బూత్ కూడా చూసారు. సో లండన్లో ఓల్డెన్ డేస్లో టెలిఫోన్ బూత్ అట్లా ఉండేది. మనం వీళ్ళందరినీ ఫేమస్ పర్సనాలిటీస్ అందరినీ పర్సనల్గా మనం ఎప్పుడూ కలవలేము. ఇక్కడ మనం వాళ్ళతో ఫొటోస్ దిగి ఎప్పటికీ మనకి మెమరీస్ ఉండిపోతాయి. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా డెఫినెట్గా ఈ మ్యూజియంని ఎంజాయ్ చేస్తారు. లండన్ వెళ్ళినప్పుడు మర్చిపోకుండా కంపల్సరీగా ఈ వ్యాక్స్ మ్యూజియంని విజిట్ చేయండి. మస్ట్ విజిట్, అట్రాక్షన్ మిస్ చేయొద్దు డెఫినెట్గా. ఇక్కడ మనకి ఇంకా చూడడానికి 1835 షాంపెన్ బార్, అవార్డ్స్ పార్టీ, ఫ్యాషన్ రన్వే, బేకర్ స్ట్రీట్ స్టూడియోస్, కల్చర్ క్యాపిటల్, ద రాయల్ ప్యాలెస్, ఇంపాసిబుల్ ఫెస్టివల్, ఛాంబర్ ఆఫ్ హారర్స్, స్పిరిట్ ఆఫ్ లండన్ రైడ్, మార్వెల్ హాల్ ఆఫ్ హీరోస్, మార్వెల్ యూనివర్స్ 4D, స్టార్ వార్స్ ఇవన్నీ కూడా చూడొచ్చు. లండన్స్ ఫేవరెట్ పాడింగ్టన్ బేర్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ రాయల్ ఫ్యామిలీస్ మీరు చూస్తున్నారు ఇక్కడ. సో మనకి మనం వాళ్ళతో మనం ఫొటోస్ దిగలేము, కలవలేము వాళ్ళని. సో ఇక్కడ మనకి ఆపర్చునిటీ వచ్చింది. ఇప్పుడు మీరు చూసేది హారర్ ఛాంబర్. ఇది మేరీ ట్యూసార్ట్స్ అప్పుడు చేసింది. సో అలా ఆమె చేసిన ఇప్పటికీ కొన్ని ఉన్నాయి, కొన్ని డెస్ట్రాయ్ అయిపోయినాయి ఫైర్ యాక్సిడెంట్లు. సో మీకు ఈ వీడియో చూసినప్పుడు యాక్టర్స్ అని ఎవరినైనా ఐడెంటిఫై చేస్తే కామెంట్ బాక్స్లో పెట్టండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.